వాట్ ఈజ్ లార్వా? డింభకము ఏది? డింభక దశ అని దీన్ని అంటారు. ద ఇమ్మాచ్యూర్ ఫామ్ ఆఫ్ ఎన్ యానిమల్ దట్ లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద adult stage after egg in metamorphic animals. Now this larva is a stage which is different from the adult, which comes from the egg, but the individual which comes from the egg does not resemble the adult individual. Normally this type of stage is observed in the metamorphic animals. ఏవైతే రూపవిక్రియను పాటిస్తాయో, రూపవిక్రియలో పాల్గొంటాయో ఆ జీవుల్లో మాత్రమే మనకు కనబడేటువంటి ఒకనొక దశ, జీవిత చక్రంలో కనబడే ఒకనొక దశ. ఈ దశని ఏమంటామంటే డింభక దశ అని అంటారు. గుడ్డు నుంచి బయటకు వచ్చిన డింభకము, గుడ్డు నుంచి వెలువడిన డింభకము తల్లి లేదా తండ్రిని పోలి ఉండకుండా, తల్లిదండ్రులను పోలి ఉండకుండా అసంపూర్తిగా ఏర్పడినటువంటి ఒకనొక జీవి. ఇది దాని యొక్క జీవిత చక్రంలో అనేక మార్పుల అనంతరము అది ప్రౌఢజీవిగా మారుతుంది. ఈ పద్ధతి దీన్ని లార్వా దశ అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లార్వా స్టేజ్ విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద మెటమార్ఫిక్ యానిమల్స్ ఎస్పెషల్లీ. What happens to tadpole's tail during metamorphosis? రూప విక్రియ జరిగే సమయంలో టాడ్పోల్ డింభకం యొక్క తోక ఏమవుతుంది? ఇట్ డిసపియర్స్, అది అదృశ్యమవుతుంది. రూప విక్రియ జరిగే క్రమంలో టాడ్పోల్ డింభకం యొక్క తోక అదృశ్యమవుతుంది. ఇట్ డిసపియర్స్ డ్యూరింగ్ ద process of metamorphosis in the frog's life cycle. When do gill slits disappear in a tadpole? టాడ్పోల్ డింభకంలో మొప్పచీలికలు ఎప్పుడు అదృశ్యమవుతాయి? Now these gill slits are disappeared in the third week of its development. దాని యొక్క అభివృద్ధి క్రమంలో 3వ వారంలో టాడ్పోల్ డింభకంలో మొప్పచీలికలు అదృశ్యమవుతాయి.